అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 16వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహించి గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలు ఏర్పడిన, ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన, నూతన వాహన యోగం ఏర్పడిన, వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వృత్తి, వ్యాపారం అనుకూలంగా సాగున మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు ఏర్పడిన, ధనపరమైనటువంటి అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన, అదేవిధంగా నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన, ధనాదాయం బాగుంటుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన, నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఆనందంగా పనిచేస్తారు. శుభ సమయమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి ఫలిస్తుంది. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలంతో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. ధర్మ కార్యాచరణను చేపడతారు. కీర్తిని గడిస్తారు. స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. ఖర్చు తగ్గుతుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం చేతికి లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.